హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీ తెలుగు. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించారో ఆటో వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు చలాన్లు ఏదైతే ఒక 70% కానీ 80% కానీ అదేవిధంగా 50% కానీ తగ్గిస్తానారో అదే వీళ్ళకి ఎలా ఉన్నది, అసలు ఊరటనిచ్చేలా ఉన్నదా లేదంటే ఇంకా భారం పెరిగేలా ఉందా అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండిపోతుందండి ఇప్పుడు అలా ప్రకటించిన నిర్ణయం అసలు ఎలా ఉందనుకుంటున్నాం? 12,000 రూపాయలు మనకు అవసరం లేదు, ఆనకే 12,000 ఇస్తాం. ఈ 12,000 ఆ 12,000 కాకపోతే మాకు రోడ్ల మీద ఉంది కదా, ఈ డిస్ట్రిక్ట్ బస్సులు ఆ బస్సులు ఈ ఓలా ఉబర్ ర్యాపిడ్ బంద్ చేస్తే చాలు. ఆడు పైసలు ఇచ్చే దొంగతనం వచ్చి పొట్ట కొట్టే అవసరం లేదు. ఒట్టి వచ్చిన లాంగ్ 1 మైల్ వస్తున్నాం కదా, రాగానే ఎంబడ్డ పట్టేసి అప్పుడే చాలా నచ్చేయాలి. మాకు అర్థమవుతుంది. నువ్వు మోటార్ సైకిల్ మీద బైక్ మీద వస్తావు, పొట్ట కొట్టుకుని వెళ్ళిపోతావు, మాకేమీ అర్థమవుతుంది? నువ్వు మా మూడ వచ్చి తప్పు చేసినవారా బాబు అంటే నెలకని ఇచ్చే 12,000 ఏదో సరే, అది గవర్నమెంట్కు లాస్ ఎందుకు, 12,000 ఆయనకు ఉంచుకొని, కాకపోతే మా ఆటోలు కొంచెం అర్థం చేసుకుంటే చాలు. ఈ పోలీసులతోటి కొంచెం టెన్షన్ లేకుండా. ఇంకొకటి, మేము మా దూరం మేము రాంగ్ రూట్లో వస్తుంటే అది వాస్తవం, మా తప్పు, మరి దాన్ని చాలండి. ఒకటి ఇక్కడ ఆపినాం, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ మేము ఇక్కడ ఆపినాం అంటే మాకే మంచి టైంపాస్ గురించి కాదు, ఏదో 100-200 వస్తాయని చెప్పి ఆపినాం. ఇక్కడ మా కారోబార్ అవుతుందని చెప్తాం. ఈడ ఆపినాం, ఇక్కడ కారోబార్. ఆడెందుకు ఆపుతలే మేము, ఆడ మాకు ఉండి కూడా లాభం లేదు, ఏం కారోబార్ లేదు. ఇక్కడ కారోబార్ ఆపుతాం. ఇక వాళ్ళు వచ్చి తీయండి, మీరు ఫోటో కొడతారు, అది కూడా కొంచెం చూసుకోండి సార్. అది నెలకు 12 అంటే సంవత్సరానికి 12,000, నెలకు 1,000 రూపాయలు, రోజుకి 30-35 రూపాయలు. ఎందుకు సార్ మాకు అది ఎందుకు? అది మొత్తం ఆయన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉండని, వేస్ట్ గవర్నమెంట్ లాస్ ఉంది. కానీ మాకు ఆటోలో కొంచెం తెలుపు అంతే. ఎలా చేస్తే బాగుంటుంది అనుకో, 12,000 కాకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? ఇంకా ఎక్కువ మేము ఇంత వేరే ఆశ ఏం లేదు మాకు. వేరే ఆశ మా సార్ మాకు అట్లా వేసాను, కొంచెం మాకు గుర్తుపట్టు ఆటోలు కూడా ఉన్నారు అనుకుంటే చాలు. మాకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు మేము రోడ్ల పైన మేము రాంగ్ రూట్లో వస్తే మాకు చాలా స్పాట్ లేండి, ఇది చాలా బాబు అని చెప్పి కట్టించుకొని అది ఓకే. దొంగదండ వచ్చి కొట్టడము, ఆ నుంచి వెళ్ళిపోండి ఇది అది. ఇప్పుడు మేము ఆగినామంటే ఫస్ట్ స్టాండ్ ఉంది, ఆగినాం. మాకు ఇక్కడ కారోబార్ అయితే ఆగినాం, ఖాళీగానే అయితే ఆగలేము కదా. అది ఇంకేం లేదు. చలాన్లు తగ్గించారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే 70% కట్టించుకోవాలి, అది మంచిదే. అది వాళ్ళు గవర్నమెంట్ ఇంతకుముందు ఆ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు అది కూడా మంచిదే, మాకు కాదని కాదు. గవర్నమెంట్ కూడా మాకు హెల్ప్ చేస్తుందని మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉంది, ఆయన మాకు హెల్ప్ చేస్తాడని కంపల్సరీ. ఆయన హెల్ప్ చేస్తాడని చెప్పి ఆయన మళ్ళీ కోరి మరి తెచ్చుకున్నాం మేము. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఫోటో కొట్టేసి వెళ్ళిపోతున్నారు, మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి, అది ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే ఎవరినైనా కలిస్తే మీకు రూట్లో వచ్చి టక్మని ఆపి ఫోటో కొట్టి చాలా కట్టించుకోండి, మాకు ప్రాబ్లం లేదు. వచ్చి ఇక్కడ ఆపినాము, టక్మని వెనక నుంచి కొట్టేసిపోతురు, అట్లా వచ్చి కొట్టేసి వెళ్ళిపోతురు. మాకు ఏం అర్థమైతే కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక మేమేమని ఆలోచిస్తాం? ఇక్కడ ఏం లేదే, మనకు 12,000 రూపాయలు సరిపోవు. ఒకటి మనకేంది, ఓలా ఉబర్ ర్యాపిడ్ బంద్ చేసి మాకు దొంగతనంగా 2 వీలర్ ఒక మనిషికి మాకు ప్రాణం తీస్తుంది. ఎలర్జీ లేక ఒక ఇది కరోనా చూసినా అట్లా ఉన్నది 2 వీలర్ది. 2 వీలర్ పోయిందనుకో మాకు 90% సేఫ్ అవుతుంది. ఒకటి చెప్తలేము ఉండని, అది కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు టెక్సీ ప్లేట్, అది ఓన్ ప్లేట్కి ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు అట్లానే మేము ఆటో ఇచ్చిపెట్టి ఆ 2 వీలర్ నడిపించుకుంటున్నాం. ఇంకా కూరల ఉప్పు ఎంత అవసరమో సిటీలో అయినా పల్లెటూరులో ఆటో కూడా అంత అవసరం, ఎమర్జెన్సీ. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 వీలర్లకు తీసేయండి. ఆ ఓలా ఉబర్ ఆటో క్యాబ్స్ అది ఓకే నడుస్తుంది ఎవరికైనా, ఎందుకంటే చాలామంది ఓలా ఉబర్ మీద ఆటోలు నడిపిస్తారు. 2 వీలర్ వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. 12,000 వద్దన్నారు కదా, ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? అది ఇక అందరితో పాటు మనం ఇక నాకు తెలిసిన కాడిగా చెప్పిన, ఇక అందరితో పాటు అది ఇక మేము ఏం చెప్పలేము కదా దానికి. అందరితో పాటు ఇక నేను ఒక సపరేట్ అంటే కాదు కదా, అందరితో పాటు. మీ ఆటో యూనియన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడైతే ఇంకా మా యూనియన్ ఇంకా లేరు, ఇంకా చాలామంది లేరు. ఇక మేము ఇప్పుడు 2-3 అందరం కలిస్తే అర్థమవుతుంది, ఎవరు ఏం మాట్లాడుకో. యూనియన్ కూడా ఇక్కడ ఎవరు లేరు, ఉన్న 4-5 డ్రైవర్లమే ఉన్నాము, అందరు వెళ్ళిపోయారు. అందరూ వచ్చినప్పుడు అందరు డిసైడ్ చేసుకొని ఏం చెప్పాలి ఏమన్నది. ప్రజా దర్బార్ పెట్టారు కదా, మీ సమస్యలు రవాణా శాఖ మినిస్టర్ కానీ లేదంటే డిప్యూటీ మాట్లాడుకున్నాం. అందరం ఆటోలను కలుసుకొని ఒకసారి సార్ దగ్గర పోదాము. సార్ దగ్గర పోయి ఒకసారి ఇక మాకు ఇక్కడ ఒక స్టాండ్ కావాలి, ఇక మాకు ఇట్లా డిస్టర్బెన్స్ ఉండకుండా చూడండి సార్, మేము మీకు ఏమైనా డిస్టర్బెన్స్ స్పాట్లో చాలా పెట్టి మేము కట్టుకుంటాం. అట్లా మేము మాతో ఏమైనా తప్పైతే మేము స్పాట్లో చాలా కట్టేస్తాం సార్, మాకు కొంచెం చూసుకోండి అంతే. ఇక కాంగ్రెస్ తేవడం, రేవంత్ రెడ్డి సార్ తేవడం ఎందుకు, ఆయన మాకు హెల్ప్ చేస్తాడని చెప్పి తెచ్చినాము. అది ఆయన మీద మాకు నమ్మకం ఉంది, అది ఒకటి. డిమాండ్లన్నీ పరిష్కరిస్తారనుకుంటారా మరి?
ఇప్పుడైతే ఇంకా మేము యూనియన్లో ఏం మాట్లాడుకోలేదు సార్. ఇంకా చాలా మంది ఉన్నారు మా ఆటోలు, ఇంకెవ్వరు లేరు. అందరు ఉంటే ఏం మాట్లాడాలా ఏమందని డిసైడ్ చేసుకొని ఒక 100 మంది వరకు ఉన్నాము. అది మొత్తం కలుసుకొని మాట్లాడి సార్కి మనకి ఏం కావాలా ఏంది మన ప్రాబ్లమ్స్ ఏంది అంతా మేము ఇక్కడ డిసైడ్ చేసుకొని చెప్తాం సార్కి అని చెప్పి ఆగిపోయినాం. బస్సు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నది మీ ఆదాయం? ఏం లేదు, ఫ్రీ ఉన్న వచ్చిన కొంచెం తగ్గిపోయింది, ఇంకేం లేదు అంతే. అప్పుడు మన 1200 చేసేది ఇప్పుడు 500 అవుతున్నాయి. 300 కిరాయి ఇవ్వాలా, ఒక 300-400 గ్యాస్ పోయాలా, 300-400 మిగులుతున్నాయి అంతే, ఇంకేం లేదు. దానికి మనకు బస్సు పెట్టినందుకు ఏం ప్రాబ్లం లేదు. మాకు ఏం కావాలి, ఓలా ఊబర్ బంద్ కావాలి. అది 2 వీలర్ బంద్ అయింది ఎందుకు, ఈ బస్సులు చాలు కానీ మాకు మంచిదే. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ కడుపు మన మీద కొట్టాలి, మన మీద ప్రయత్నం మనం చేసుకుందాం. అంతేకాని వాళ్ళని వద్దు అంటే మనం ఎందుకు అలా నోట్ల మట్టుకోడు. ఈ 12,000 రూపాయలు కూడా వద్దు కానీ మాకు చాలా తక్కువ చేయాలి. ఆ ఓలా ఊబర్ అనేది వీటిల్లో ఓలా ఊబర్ని కొంచెం ఆయన దయచేసి కంట్రోల్ చేసేస్తే మొత్తం అటువంటి పనులు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి, ఇటు ఆటోలు నడుస్తాయి. చాలా బెనిఫిట్ అయిపోతుంది. ఆయన పూలదండ వేసేస్తాం మా ఆటో తరపున. సార్ మాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకం ఉంది. ఆయన మా గురించి ఆలోచన మాకు తెలుసు. అదొకటే గమ్మున ఉన్నామంటే ఇప్పుడిప్పుడే ఎక్కిండు సార్, కొంచెం టైం ఆయన కూడా చూసుకోవాలి కదా. మొత్తం అన్ని గ్యారంటీలు ఇచ్చిండు. అదో తర్వాత మనం కూడా పోయి మాట్లాడి సార్ తోటి మాధుడు ఏ ప్రాబ్లం చెప్దామని ఆగినాం సార్. అది మాకైతే నమ్మకం, రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకం ఉంది. మాకు ఆయన నమ్మకం ఉంది, మాకు అందరికి హెల్ప్ ఇస్తారు తెలుసు. టైం తీసుకుడు కదా సార్, 100 డేస్ తర్వాత దాకా మేము ఆయన ఏమంటలేము. ఆయన కూడా ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా సార్, కొత్త ప్రభుత్వం బస్సులు అవన్నీ నాకు దున్యా ఉంటుంది. ఎందుకంటే కరువు ఆల్రెడీ అప్పులో ఉన్న సంస్థానం ఇది. గడ్డగెక్కియాలంటే మేము ఎంబట్లే కొట్లాడితే పరిష్కారం కాదు కదా. ఆయన కూడా కొంచెం కోలుకున్న తర్వాత ఒక్కొక్కరిని సర్దుకుంటూ వచ్చారు కదా, మా దగ్గరకు వస్తుంది లాస్ట్. 12,000 ప్రకటించారు కదా రేవంత్ రెడ్డి, ఎలా ఉన్నారు? ఏమో సార్ తెలియదు, ఇస్తా అన్నాడు. మళ్ళా ఇంకా దాని గురించి 12,000 డ్రైవర్లకి ఇస్తారా, ఆటో ఓనర్కి ఇస్తారా, అది కావాలి మెయిన్. డ్రైవర్కి ఇస్తే రెంట్కి నడిపే వాళ్ళ గురించి మీరు అడిగారు. అదే ఆటో రెంట్కి తీసుకుని నడుపుతారు వాళ్ళు. డ్రైవర్ నాది ఇంకొకటి, ఈయన కూడా ఇప్పుడు నేను ఆటో ఇచ్చిన, డ్రైవర్కి ఇస్తారా 12,000, ఆటో ఓనర్కి ఇస్తారా 12,000, అది కావాలి కదా మేము. ఇప్పుడు డ్రైవర్కి ఇస్తే అదే నా ఆటో నువ్వు ఎట్లా తీసుకుని ఆయన మీద నేను సీరియస్ అవుతా. అది కాకుండా సార్ ఓనర్కి ఇస్తే డ్రైవర్కి బాధ, డ్రైవర్కి ఇస్తే అది మొత్తం కాకుండా ఆటో వాళ్ళకి అర్థం చేసుకోండి. పైసలు గవర్నమెంట్ మాకు ఇవ్వకపోయినా మేము కష్టపడుతున్నాం ఓకే. అది కాకపోతే మాకు డిస్టర్బెన్స్ వద్దు ట్రాఫిక్ వాళ్ళతోటి. ఎన్ని గురించి వచ్చి ఇట్లా ఫోటో కొట్టి వెళ్ళిపోతున్నారు, ఏం అర్థమవుతలేదు. మేము తప్పు చేస్తే అరే ఇది వస్తున్నాం రాంగ్ వస్తున్నాం, ఇది చాలా వస్తున్నారు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఒకసారి చాలా కూడా మేము టెన్షన్. బస్సు ఫ్రీ అన్నారా, కొంచెం కారోబార్ తగ్గిపోయింది. మాకంత ప్రాబ్లం ఏం కూడా లేదు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఓలా ఊబర్ 2 వీలర్ సార్, అది ఓన్ ప్లేట్, అది ఒకటి తీయాలి. అది ఒకటి తీస్తే మాకు కూడా బెస్ట్. Please do subscribe to Please do subscribe to ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.